హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు మనము ఆ దేవుడికి ఎంతో ఇష్టమైన దద్దోజనం రెడీ చేసుకుందామండి. దేవుడికి కాదండోయ్, మనందరికీ కూడా ఎంతో ఇష్టమైన వంటకం ఇది. బట్ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ముందు నేను ఒక 1/2 kg రైస్ తీసుకున్నానండి. దాన్ని మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా చక్కగా అలా పూలలా ఉండేలా వండేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్, మిరియాల పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ టైంలో మిక్స్ చేస్తేనే అది బాగా కలుస్తుంది. పెరుగు వేసిన తర్వాత మిక్స్ చేస్తే సరిగ్గా కలవదన్నమాట. ఒక 1/2 లీటర్ పెరుగు ఆ రైస్కి చక్కగా కలిపేసుకోండి. సమ్మర్లో ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి. అలా పెరుగు వేసుకుని చేసుకుని తిన్నామనుకోండి, కడుపులో చల్లగా ఉంటుంది. ఇవి చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. చాలామంది మన అమ్మమ్మలు ఆ కాలంలో చాలామంది చేసేవాళ్ళు. ఇప్పటి వాళ్ళకి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. బట్ తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ చేసుకోండి. అందరికీ చాలా హెల్దీ రెసిపీ అనమాట. బట్ చాలా సింపుల్ అండి. ఇలా బాగా పెరుగుని మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ మీకు ఎలా ఉండాలి, లూజ్గా ఉండాలంటే మాత్రం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే అవసరం లేదనమాట. అది మీ కన్సిస్టెన్సీ మీకు ఎలా ఉండాలో అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇక పోపు వేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసేసి కొన్ని పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అండ్ ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా దూరగా వేపుకోండి, మాడకుండా. అండ్ కరివేపాకు, కొత్తిమీర. నేను కొత్తిమీర వేయలేదు, బట్ కొత్తిమీర ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ ఈ పోపు వేసి కలిపేసిన తర్వాత ఆ రైస్కి చక్కగా కలిపేసేయండి. చక్కగా మిక్స్ చేయాలి. మిక్సింగే ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే ఆ రైస్కి టేస్ట్ అలా చక్కగా పడుతుందన్నమాట. సో ఇందులో మీకు హోమోగ్రేనట్ దానిమ్మ గింజలు ఉన్నా కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిమ్మ గింజలు నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదు. దానిమ్మ గింజలు లేదంటే ఇంకేమైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. మన ఎస్విఆర్డి ఛానల్ని మీరు సపోర్ట్ చేసి ఇలాగే ఆదరిస్తూ ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.